కమాండ్ కంట్రోల్ సెంటర్లు కట్టింది, కేబుల్ బ్రిడ్జిలు, కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు హైదరాబాద్లో మీరు తిరుగుతున్నాయి. ఇవన్నీ తరగని ఆస్తులు, మీకోసం రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చిన ఆస్తులు. యాదాద్రి ఆలయం నుంచి మొదలు పెడితే అంబేద్కర్ సచివాలయం దాకా మొత్తం కట్టిందే కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా అధ్యక్ష 33 జిల్లాలుంటే అధ్యక్ష ఉత్తమన్న నవ్వుతున్నారు. అధ్యక్ష వారు ఉన్నప్పుడు మంత్రిగా సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ లేదు అధ్యక్ష. కానీ సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం కాదా? నల్లగొండలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం కాదా? వికారాబాద్ జిల్లా చేసింది ఎవరు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం కాదా? అధ్యక్ష ఇవన్నీ వాస్తవాలు, ప్రజలు వింటున్నారు. అధ్యక్ష మేము మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకున్నాం, ఇంటింటికి నీళ్ళు ఇచ్చాం, దానికోసం అప్పు చేశాం. అది తప్పంటారా? భవిష్యత్తు మీద పెట్టుబడి అంటారా? కరువును శాశ్వతంగా తరిమికొట్టే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టాం, దానికోసం అప్పు చేశాం, రాష్ట్ర ప్రజల కోసం చేసినాం. అది అప్ప పెట్టుబడా? ప్రజలు ఆలోచించాలా. కొత్తగా మెడికల్ కాలేజీలు, కొత్తగా హాస్పిటళ్లు, అదేవిధంగా జిల్లాలలో హైదరాబాద్లో టిమ్స్, ఇవన్నీ కట్టాం. ఇవి అప్పు చేసి కడితే ప్రజలకు శాశ్వత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే అది తప్ప మంచిదా? ప్రజలు ఆలోచించాలా. 24 గంటల కరెంట్ ఇవ్వడానికి, కరెంటు వెలుగుల కోసం వెలుగు జిలుగులో తెలంగాణ ఉండాలని చెప్పి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కట్టాం, దానికి అప్పు చేశాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టాం చెప్ప ఇంకోటి చేయలేదు అధ్యక్ష. ఇంకొక మాట, ఎందుకంటే వారు అక్కడ ఉన్నారు, కేంద్రంలో కూడా వాళ్ళ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. వి విల్ ఆల్సో వర్క్ విత్ యూ, మేము విల్ కమ్ టు యువర్ రెస్క్యూ, మీతో కలిసి పనిచేస్తాం. కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఈరోజు తన అప్పులు నియంత్రించుకోవడం చేతగాక వారికి అనుకూలంగా మాట్లాడుతున్నా సార్. అదన్న వినండి సార్, కంక్లూడ్ చేస్తున్నా సార్. వారికి అనుకూలంగానే మాట్లాడుతున్నా. అరే కేంద్రం వాళ్ళ మీద కత్తి కడుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్తున్నా సార్. నేనేమంటున్నా సార్, వీల్ కమ్ టు దేర్ రెస్క్యూ సార్. బట్ అన్న మీకోసమే చెప్తున్నా, మీకు ఇంకా తెలియదు ఆ విషయం. అధ్యక్ష కొత్తగా వచ్చిన సభ్యులు కొంతమంది తొందరపాటులో ఉన్నారు అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది అధ్యక్ష, కానీ నేను 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను అధ్యక్ష. హెల్త్ గురించి మాట్లాడారు. ఎవరి హయాంలో అధ్యక్ష? నేను బోను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు రాసింది మీ హయాంలో కదా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం అధ్యక్ష? 10 ఏళ్లలో ఏమేం చేసినాం అధ్యక్ష? తలసరి ఆరోగ్య బడ్జెట్ ఆనాడు 925 కోట్లుంటే మేము దాన్ని 3,532 కోట్లు చేసినాం. ఆసుపత్రి పడకలు ఆనాడు 17,000 ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 34,000 చేసినాం. ఆక్సిజన్ పడకలు 1,400 ఉంటే మొత్తం 100% బెడ్స్కి 34,000 బెడ్స్కి పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందజేసినాం. మొత్తం ఆనాడు 2014 వరకు మెడికల్ కాలేజీలు ఉన్నాయే 5 అధ్యక్ష, 5 గవర్నమెంట్ సెక్టర్లో. ఈరోజు అధ్యక్ష మొత్తం 33 జిల్లాల్లో 33 మెడికల్ కళాశాలలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం అందా కాదా? ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించాలి అధ్యక్ష. నర్సింగ్ కళాశాలలు అధ్యక్ష 5 ఉండేది, ఈరోజు 26 అయినాయి. ఎంబీబీఎస్ సీట్, ఐఎమ్ ఓన్లీ స్పీకింగ్ సబ్జెక్ట్ సార్. సబ్జెక్ట్ కానీ అమరావు గారు చాలా సమయం సార్, ఐఎమ్ ప్యూర్లీ స్పీకింగ్ సబ్జెక్ట్. ఇంత సహనం ఎందుకు సార్? కంప్లీట్ చేయండి సార్. ఐఎమ్ కంక్లూడింగ్ సార్. ఎంబీబీఎస్ సీట్లు 2,850 ఉండేది, ఇక్కడ సభలో 15-16 మంది డాక్టర్లు ఉన్నారు సార్. అదేవిధంగా 8,515కు తీసుకొని పోయినాం. పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు 1,183 ఉండే 2,890 చేర్చినాం. అదేవిధంగా ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు 850 ఉంటే 3,690 సీట్లకు చేర్చుకొని పోయినాం. దానివల్ల ఎస్సీల్లో, ఎస్టీల్లో, బీసీల్లో, మైనారిటీలో ఉన్న పిల్లలకి ఇవాళ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు దొరికే పరిస్థితి. అధ్యక్ష నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో మీరు మాకు వదిలిపెట్టిపోయినాడు తెలంగాణ ర్యాంకు 11వ స్థానం. మరి ఈరోజు తెలంగాణ ఇస్ ర్యాంక్ నెంబర్ 3 ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ కేరళ అండ్ తమిళనాడు. ఇది వాస్తవమా కాదా? నీతి ఆయోగ్ రిపోర్ట్ తెప్పించుకొని కంక్లూడింగ్ సార్. అధ్యక్ష వీళ్ళున్నాడు కంక్లూడ్ చేస్తున్నాను సార్. డయాలసిస్ పేషెంట్లకు ఆనాడు వీళ్ళెన్నడూ పెన్షన్ ఇవ్వలేదు, ఎన్నడూ పట్టించుకోలేదు, ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు. అధ్యక్ష ఆనాడు డయాలసిస్ కేంద్రాలు లేవు రాష్ట్రంలో. 3 డయాలసిస్ కేంద్రాలు ఉండే, ఈరోజు 103 చేసినాం. అమ్మ ఒడి వాహనాలు 0, ఈరోజు 300 చేసినాం. బస్తీ దవాఖానాలు 0, 370 పెట్టాం. వరంగల్లో హెల్త్ మినిస్టర్ గారు పోయి ప్రారంభించవచ్చు. వరంగల్లో రెడీ అవుతా ఉంది సార్. 24 స్టోరీస్లో 1,100 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా తెలంగాణస్ లార్జెస్ట్ హాస్పిటల్ ఈజ్ ఇన్ వరంగల్. మా దామన్న ఓపెన్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను సార్. అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, నిమ్స్ విస్తరణ, టిమ్స్ హాస్పిటల్స్ 370 బస్తీ దవాఖానాలు, మహిళల కోసం ప్రత్యేకంగా ఇవన్నీ ఉన్నాయి సార్. ఇంకా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ సార్. మీది తమరిది దేవరకొండలో ఒకనాడున్న పరిస్థితి ఏంటి సార్? ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి సార్? ఒకనాడు పసిపిల్లల అమ్మకాలను చదివేది, ఇవాళ మాతా శిశు మరణాలు తగ్గినాయి సార్. మాతా శిశు మరణాలు ఎట్లా తగ్గినాయి సార్ అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్